పాపినయ్యా దయతో నన్ను కావుమయ్యా దేవా పాపినయ్యా దయతో నన్ను కావుమయ్యా దిన దినమునని ఆజ్ఞను మీరి ద్రోహిగని దరి చేరితినయ్యా దేవా పాపినయ్యా దయతో నన్ను కావుమయ్యా పాపములోని నే పుట్టితిని తెలిసియు చేసితి దోషములెన్నో పాపములోని నే పుట్టితిని తెలిసియు చేసితి దోషములెన్నో నా దోషములను శుద్ధిగా చేసి నా దోషములను శుద్ధిగా చేసి నిర్మల మనసును ఒసగుము తండ్రి దేవా పాపినయ్యా దయతో నన్ను కావుమయ్యా పరమకర్తవని పలికితి ఎదలో మనసును గుడిగా మలచితి నీకు పరమకర్తవని పలికితి ఎదలో మనసును గుడిగా మలచితి నీకు నా చెడుతనమును మనసున ఉంచక నా చెడుతనమును మనసున ఉంచక నూతన హృదిని దయనీడు స్వామి ప్రభు ఉనికిలోనున్న వారినెల్లా నీవు ప్రేమింతవు నీవు కలిగించిన వారిని వేనిని నీవు అసహించుకొనవు నీవు నరుల తప్పిదములను ఉపేక్షించి వారికి పశ్చాత్తాపడుటకు అవకాశమిత్తవు ఎందుకన్నా నీవే మా దేవుడు అయిన ప్రభు పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఇక్కడ చేరిన దీక్షాపరులందరినీ దేవుడు ఆశీర్వదించి దీవించాలని ఈ దీక్షను చేపడుతూ ఉన్న వీరికి క్రమశిక్షణతో నిబద్ధతతో దైవ చిత్తానుసారముగా దీవెనలు పొందుకొని ఆ విధంగా వారి యొక్క తలంపుల ఉద్దేశాలు నెరవేర్చాలని ఈ పూజా బలిలో దీక్షాపరులందరినీ దేవునికి సమర్పించుతాం. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డను దేవునికి సమర్పిస్తూ విభూది బుధవారంతో ఈ యొక్క తపస్కాలాన్ని ఉపవాస దినాలను ప్రభు యొక్క రక్షణ దినాలను మనం ప్రారంభిస్తూ ఉండగా ప్రతి ఒక్కరూ ఈ తపస్కాలం అనుగ్రహ కాలముగా దీవెన కాలముగా కృపాకాలముగా మనం కొనియాడుతూ ప్రార్థన ఉపవాసము దాన ధర్మ క్రియలతో యోగ్యముగా మనందరం సిద్ధపడి ఈ పవిత్రమైన స్థలంలో ఉన్న మనము ఈ పూజలో మన యొక్క అవిధేయతను మరి మన పాపపు జీవితాన్ని గుర్తు చేసుకుని క్షమాపణ ద్వారా ఈ యొక్క పూజలో యోగ్యముగా పాలుపంచుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపం చేస్తుని ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీరు నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితంలో చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. ఓ ప్రభువా నీ కుమారుని మరణోత్థానములను కొనియాడ యోగ్యుల మగుటకు మమ్మ మేము సంసిద్ధపరుచుకున్నట్లు ఈ 40 రోజుల కాలమును
మాకు అనుగ్రహ కాలముగా దయచేసేదివి. నీ అపారమైన కరుణను నమ్ముకొని మేము చేపట్టు ఉపవాస క్రియల ద్వారా హృదయ పరివర్తన చెందుటకును అన్ని విధములైన అవినీతి కార్యములను ఆత్మనిగ్రహంతో విస్మరించుటకు మాకు సహాయపడును. నీతోనో పవిత్ర ఆత్మతోనో కలిసి యుగయుగంలో జీవించి పరిపాలించు మన ఆదరణ క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మీ బట్టలు చించుకొనుట చాలదు, మీ గుండెలను వ్రయ్యలు చేసుకొనుడు. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 18వ వచనం వరకు. ప్రభు ఇట్లా అనుచున్నాడు, ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలిరండు. ఉపవాసములతో, సంతాపములతో, ఏడ్పులతో నా యొద్దకు తిరిగి రండు. మీ బట్టలు చించుకొనుట చాలదు, మీ గుండెలను ముక్కలు చేసుకొనుడు. మీరు ప్రభువు చెంతకు తిరిగి రండు. ఆయన కరుణామయుడు, దయాపరుడు, సులభముగా కోపపడువాడు కాదు, అనంతమైన ప్రేమ కలవాడు. తాను నిశ్చయించుకొనున్నట్లు శిక్షింపక మన్నించి వదిలివేయువాడు. ఒకవేళ మీ ప్రభువైన దేవుడు మనసు మార్చుకొని మీకు పంటలు అనెడు దీవెనలు ఇచ్చెను, అప్పుడు మీరు ఆయనకు ధాన్యము, ద్రాక్ష సరాయమును అర్పింపవచ్చెను. సియోను కొండపై బాకాధ్వనిని ఊదుడు. ఉపవాసము చేయవలనని ప్రజలకు ఆజ్ఞయిండు. వారిని సమావేశపరుపుడు. పవిత్ర సభకు జనులను ప్రోగు చేయుడు. వృద్ధులను, పిల్లలను, చంటి బిడ్డలను కూడా తీసుకొని రండు. నూతనముగా పెండ్లి ఆడిన దంపతులు కూడా తమ గృహములను వీడి రావలెను. ప్రభువునకు ఊడిగము చేయు యాజకులు బలిపీఠమునకు మంటపమునకు మధ్య శోకించుచు, ప్రభు నీ ప్రజలపై దయచూపుము. అన్య జాతులు మీ దేవుడెక్కడున్నాడని పలుకుచు మిమ్ము చిన్న చూపు చూచి గేలు చేయకుందురుగాక అని ప్రార్థించవలెను. అప్పుడు ప్రభువు తన దేశముపై ఆధారము చూపెను, తన ప్రజలను కరుణించెను. ఇది ప్రభువు వాక్కు. రెండవ పట్టణము. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 20వ వచనం నుంచి 21వ వచనం వరకు మరియు 6వ అధ్యాయము 1-2 వచనములు. సోదరులారా, క్రీస్తు కొరకు మాట్లాడుచు ఇదిగో మేము ఇట్లు వచ్చితిమి. దేవుడే మా ద్వారా మిమ్ము ఉద్బోధించుచున్నాడు. మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సఖ్యపడుడు అని క్రీస్తు పక్షమున మిమ్ము బతిమాలుకొనుచున్నాము. క్రీస్తు పాపరహితుడు, కానీ దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను. ఏలయనా ఆయనతో ఏకమగుట వలన మనము దేవుని నీతిగా రూపొందింపవలెనని అట్లు చేసెను. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేయరాదు అని దేవుడు తోడివారిని వారమైన మేము అర్థించుచున్నాము. ఏలయనా అనుకూల సమయమున నిన్ను ఆలకించి తిని, రక్షణ దినమున నీకు తోడ్పడి తిని అని దేవుడు చెప్పుచున్నాడు కదా. అయినచో ఆలకింపుడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇది ప్రభువు వాక్కు. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 1వ వచనం నుండి
6వ వచనం వరకు మరియు 16 నుంచి 18 వచనాలు. ఆ కాలములో యేసు తన శిష్యులతో ఇట్లనెను, మనుషుల కంటబడుటకై వారి ఎదుట మీ భక్తి కార్యములు చేయకుండా జాగ్రత్తపడు. లేని ఎడల పరలోకమందలి మీ తండ్రి నుండి మీరు ఎట్టి బహుమానము పొందలేరు. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థన మందిరములోను వీధుల్లోనూ డాంబికులు చేయనట్లు నీవు నీ దాన ధర్మములను మేళతాళంతో చేయవలదు. వారు అందుకు తగిన ఫలమును పొంది ఉన్నారని నేను మీతో ఒక్కాణించుచున్నాను. నీవు దానము చేయనప్పుడు నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చెదవికి తెలియకుండానట్లు రహస్యముగా చేయము. అట్లయినా రహస్య కార్యమునెల్లా గుర్తించు, నీ తండ్రి నీకు తగిన బహుమానమును ఒసగును. కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థన మందిరములలో వీధుల మలుపులలో నిలువబడి జనులు చూచుటకై ప్రార్థనలు చేయుట వారికి ప్రీతి, వారికి తగిన ఫలము లభించనని మీతో ఒక్కాణించుచున్నాను. ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకుని అదృశ్యుడై ఉన్న నీ తండ్రిని ప్రార్థింపము. అట్లయినా రహస్య కార్యమునెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. మీరు ఉపవాసము చేయనప్పుడు కపట వేషధారుల వలె విచార వదనముతో ఉండకుడు. వారు తమ ఉపవాసము పరుల కంటపడుటకై విచార వదనముతో ఉందరు. వారికి తగిన ప్రతిఫలం లభించనని మీతో ఒక్కాణించుచున్నాను. ఉపవాసము చేయనప్పుడు నీవు తలకు నూనె రాసుకుని ముఖమును కడుక్కునము. అందువలన అదృశ్యుడయ్యున్న నీ తండ్రియే కానీ మరెవరును నీవు ఉపవాసము చేయుచున్నావని గుర్తింపరు. అట్లయినా రహస్య కార్యములలో గుర్తించి నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాలాన్ని మనం ప్రారంభిస్తూ ఉన్నాం. మరి కొన్ని క్షణాలు ప్రభు యొక్క వాక్యాన్ని మనస్సులో పదిలపరుచుకుంటూ కథోలిక క్రైస్తవ సాంప్రదాయంలో తపస్కాలాన్ని విభూది బుధవారముతో ప్రారంభిస్తూ ఉన్నాం. తపస్కాలము అనగా పాపము నుంచి లేక చీకటి నుంచి దేవునికి దగ్గర అవ్వటము. పాపము నుంచి చీకటి నుంచి దేవునికి దగ్గరై మన జీవితాలను ధన్యము చేసుకునే గొప్ప అవకాశం. అందుకే ఈ తపస్కాలంలో మనం సంసిద్ధపడాలి. యేసు జన్మదినం కోసం ఏ విధముగా అయితే మనం సిద్ధపడుతూ ఉన్నామో మరి ఆ విధంగానే యేసు పునరుత్థాన దర్శనం పొందుకోవడం కోసం మనము ఈ విధంగా ఆయత్తపడవలసిన అవసరం ఉంది అని మన శ్రీసభ మనందరికీ వ్యక్తపరుస్తూ తెలియజేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మనందరం ఈరోజు ఈ సన్నిధిలో పాపము నుంచి విముక్తిని పొంది చీకటి అనే సైతాను శక్తుల నుంచి విముక్తిని పొందుకొని నేనే మార్గం సత్యం జీవం అని తెలియజేసిన ఆ ప్రభు యొక్క మాటను స్వీకరించి ఆ ప్రభు బాటలో మనం పయనించవలసిన అవసరం ఉన్నదని ఈరోజు గుర్తించుదాం. మంచిని సత్యాన్ని ఆ నిజమైన దేవునికి దగ్గరగా ఉండవలసిన అవసరం ఉంది అని ఈరోజు గుర్తిస్తూ ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మ క్రియల వలన ఆ విధముగా మంచిని చేయగలము. ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మ క్రియల వల్ల దేవునికి మనం దగ్గర అవ్వగలము అన్న సత్యాలను శుభవార్త పట్టణంలో అదేవిధంగా మిగిలిన పట్టణాలు మనకు సూచిస్తూ ఉన్నాయి. ప్రార్థన మనలను దేవునితో ఐక్యపరుస్తూ ఉంది. ప్రార్థన మనలో ఉన్న పాపాలను కడిగివేస్తూ ఉంది. మనలో ఉన్న రోగాలను మరి అద్భుత రీతిలో మనకు ఆరోగ్యాన్ని చేకూరుస్తూ ఉంది. కాబట్టి అటువంటి ప్రార్థనకు దూరమైతే, అటువంటి ఉపవాసముకు మనము దూరమై ఉన్నట్లయితే, అటువంటి మంచి క్రియలను దూరమై ఉన్నట్లయితే ఈరోజు ఈ తపస్కాలంలో మళ్ళా ఆ ప్రభు దగ్గరికి రావాలి. ఆయనకు దూరంగా ఉన్నట్లయితే ప్రార్థన ద్వారా దగ్గర అవ్వాలి. ఆయనకు దూరముగా ఉన్నట్లయితే ఉపవాసము ద్వారా
మరలా మన పాపాలను కడిగి వేసుకుని ఆయనకు దగ్గరవ్వాలి. ఆయనకు అనేక కారణాల వల్ల దూరమైపోయి ఉన్నట్లయితే దాన ధర్మ క్రియల వల్ల మనందరం మరలా ఆ ప్రభువుకి దగ్గరవ్వాలి. అందుకే ఈరోజు ఈ బుధవారముతో ప్రాయశ్చిత్త క్రియలను తపస్కాలాన్ని మన అందరం కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. మరి ఉపవాస దినాలు గురించి మనకు తెలుసు. ఎందుకు ఉపవాసము ఈ తపస్కాలంలో ఆచరిస్తూ ఉన్నాం, ఎందుకు ఉపవాసం చేస్తూ ఉన్నామంటే అనేక కారణాలు ఉండవచ్చు. యోనా గ్రంథం 3వ అధ్యాయం 3-9 వచనాల్లో మనం పరిశీలన చేస్తే చేసిన పాపాలు పరిహారం కోసం ఉపవాసాన్ని ఆచరించాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి బైబిల్ గ్రంథంలో ఉపవాసాలను గురించి మనం చాలా సందర్భాల్లో ధ్యానం చేస్తాం. ప్రత్యేకంగా 4 వ్యక్తులు 40 రోజులు చొప్పున ఉపవాసం చేసినట్లుగా బాప్తిస్మ యోహాను గారు, ఏలియా ప్రవక్త, క్రీస్తు ప్రభు, మోషే, ఈ విధంగా ఈ 4 ఉపవాసాన్ని 40 రోజుల పాటు ఆచరించారు. మరి వారి జీవితాల్లో ఏం జరిగింది? 40 రోజులు మోషే ఉపవాసం చేసి 10 ఆజ్ఞలను ఆయన తీసుకుని వచ్చాడు. మరి యేసు ప్రభు 40 రోజులు ఉపవాసాన్ని ఆచరించి అనేక మంది ప్రజల మధ్యకు వచ్చి ఆయన గొప్ప కార్యాలు, అద్భుత ఆశ్చర్య కార్యాలు ఆయన కొనసాగించాడు. కాబట్టి ఉపవాసము ఎందుకు చేస్తూ ఉన్నాం? మన పాపాల పరిహారం కోసం. దీక్షను ఎందుకు చేపడుతూ ఉన్నామంటే మనలో ఉన్న దోషాలను కడిగి వేసుకోవటం కోసం. అదేవిధంగా ఒక మంచి కార్యం, ఒక ఉద్దేశం మన జీవితంలో నెరవేరాలంటే మనం ఉపవాసాన్ని ఆచరించాలి. యోనా గ్రంథంలో 3వ అధ్యాయం 3-3 వచనాల్లో చూస్తే మరి వాళ్ళు పాపంలో జీవిస్తూ ఉన్నారు. మరి ప్రవక్త వచ్చి దేవుని యొక్క ప్రవచనాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళు పాప పరిహారాన్ని వ్యక్తపరిచారు. గోధుమ పట్టాలను ధరించి మరి వారు విభూదిని రాసుకుని వారు ఉపవాసాన్ని ఆచరించారు. ఆ విధంగా దేవుడు వారి మీదకు వచ్చే శాపాన్ని, కోపాన్ని తగ్గించి వారికి దీవెనలు ఇస్తూ ఉన్నాడు. మరి మనం మన జీవితంలో ఏ లోపం, ఏ పాపం ఉందో, దేన్ని పరిహరించుకోవాలో ఆత్మ పరిశీలన చేసుకుని మరి ఉపవాసాన్ని ఆచరించాలి, తపస్కాలాన్ని ప్రారంభించాలి. ఎందుకు ఈ తపస్కాలంలో ఉపవాసం చేస్తూ ఉన్నాం? ఇంకా ఎందుకు చేస్తూ ఉన్నాం? బాధలు, ఆపదలలో ఉన్నప్పుడు ఉపవాసాన్ని ఆచరించిన వారు చాలామంది ఉన్నారు. ఎస్తేరు గ్రంథంలో 4వ అధ్యాయం 3వ వచనం చదివితే, యూదులను చంపుటకు రాజశాసనం ప్రకటించగాని యూదులు బోరున ఏడ్చి ఉపవాసం ఉండి పరితాపంతో శోకించి గోనె తాల్చి బూడిద మీద కూర్చుండిరి. ఈ విధంగా బాధలో, ఆపదలో ఉన్నవారు కూడా ఉపవాసాన్ని ఆచరించారు. ఇంకా అనేక వచనాలను మనం చదివితే ఈ విధంగా వారు ఉపవాసం వారికి సహాయపడింది. మరి ఈరోజు నీ బాధ, నీ ఆపద, నీ కష్టమేంటో నీకు మాత్రమే తెలుసు. మరి దానికోసం ఈ దీక్ష, ఈ ఉపవాసాన్ని ఆచరిస్తూ ఉంటే ఈ ప్రారంభించిన రోజు చాలా గొప్పగా ప్రారంభించవచ్చు. ఇదే ప్రారంభం, ఈరోజు ఉన్న ఆ ఆలోచన, విశ్వాసం చివరి రోజు వరకు ఉండాలి. అప్పుడే దీనికి అర్థం వస్తూ ఉంది. అప్పుడే నీ జీవితానికి దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకుంటాం. ఎందుకు ఈ తపస్కాలము, కృపాకాలము, ఆశీర్వాద కాలము, దీవెనల కాలం అని ఎందుకు చెప్తామంటే ఈ ప్రారంభించబడిన ఈరోజు బుధవారం నుంచి మిగిలిన 40 రోజులు మనం 39 రోజులు నిష్ఠ నిబద్ధతతో నీ మనస్సు, ఆలోచన దేవుని మీద ఉంచాలి. అప్పుడే ఇది అనుగ్రహ కాలం, అప్పుడే దీవెన కాలము, నీకు ఆశీర్వాద కాలముగా మారుతూ ఉంది. ఇంకా ఎందుకు ఉపవాసం చేయాలంట? పూర్వులు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తముగా ఉపవాసం చేయాలి. మన పూర్వీకులు, మన కుటుంబ సభ్యులు చేసిన పాపాలకు పరిహారముగా ఉపవాసాన్ని ఆచరించాలి. అదేవిధంగా 4వదిగా ప్రాయశ్చిత్త దినాన పాపాల నిమిత్తం ఉపవాసం, మన పాపాల నిమిత్తం ఉపవాసం ఉండాలి. దర్శనములను అర్థం చేసుకోవటం కోసం మనం ఉపవాసం ఉండాలి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం చెబుతూ ఉంది, దానియేలు దర్శన భావం అర్థం చేసుకున్నటకు 3 వారములు శోకముతో ఉపవాసము చేసెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి ఈరోజు
ఈ 40 రోజులు మేము నిష్ఠగా ఉంటాము, దీక్షను చేపడతాము అన్న గొప్ప విశ్వాసముతో భక్తితో ముందుకు వస్తున్న మీరు, ప్రతి కథోలికుడు ఈ తపస్కాలాన్ని ప్రారంభిస్తూ ఉన్న మనము తప్పకుండా ఉపవాసం ఎందుకు ఉండాలంటే దేవుని కార్యాలు, దేవుని యొక్క ఆశ్చర్యకరమైన సంఘటనలు నీ జీవితంలో నీ కుటుంబంలో ఏం జరగబోతూ ఉందో గ్రహించాలి అంటే, తెలుసుకోవాలంటే, ఆ జ్ఞానం రావాలి అంటే తప్పకుండా ఉపవాసాన్ని ఆచరించాలి. ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మ క్రియలు నిన్ను పరలోకానికి దేవునికి దగ్గర చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈరోజు ఈ యొక్క పద్ధతులను మన మనస్సులో ఉంచుకుని మనం దేన్ని విస్మరించాలి. ఇప్పటి వరకు ఈ లోకంతో ఉన్నావు, నీకు ఇష్టమైన వారితో ఉన్నావు, మరి పాపము చేసావు, లేక పాపపు ఆలోచనలతో నీ జీవితాన్ని నింపుకుని ఉండవచ్చు. కానీ ఈరోజు నుంచి ఈ ఉపవాసం, ఈ తపస్సు కాలాన్ని ప్రారంభిస్తూ ఉన్న నీవు ఈ ఉపవాసం అంటే ఉపేక్షించే కాలమని గుర్తెరగాలి. నీవు దేన్ని వదులుకోవాలనుకుంటూ ఉన్నావు? ప్రభు చెప్పినట్లుగా నన్ను అనుసరించేవాడు తనను తాను పరిత్యజించుకోవాలి. ఆయన బిడ్డలో అని చెప్పుకునేవాడు ఆయనకు దగ్గర అవ్వాలి. అంటే నీలో ఉన్న దానిని తగ్గించుకోవాలి, నీలో ఉన్న పాపాలను పరిత్యజించుకోవాలి. దేన్ని ఉపేక్షిస్తూ ఉన్నావు? అట్లాగే నిన్ను నీవు పరీక్షించుకోవాలి. పరీక్షించుకుంటేనే నీవు నిజమైన దేవునికి నిజమైన శిష్యుడువా కాదు అనేది అర్థమవుతూ ఉంది. ఈ ఉపవాస దినాలు, తపస్సు కాలము, దీనినే మనం దేన్ని ఉపేక్షించాలి, దేని గురించి నీలో పరిశీలన చేసుకోవాలి. అట్లాగే ఉపవాసం అంటే వాక్య ప్రకారం జీవించాలని తెలుసుకోవాలి. ఉపవాసం ఆచరిస్తూ అంటే ఒక పూట మనం ఉపవాసం ఉండటం మాత్రమే కాదు, లేక ఒక ప్రొద్దును పక్కన పెట్టి దేవునికో అనాథలకు అభాగ్యులకు ఇవ్వటం మాత్రమే కాదు. ఉపవాసం అంటే వాక్య ప్రకారం జీవించడం. ప్రైజ్ ది లార్డ్. వాక్య ప్రకారం మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 4వ వచనం చెబుతూ ఉంది, మనిషి కేవలం రొట్టె వలన జీవించడు, దేవుడు వసించు ప్రతి వాక్కు వలన జీవించను. ఉపవాసం అంటే వాక్య ప్రకారం ఇప్పటి వరకు నీవు జీవించలేకపోవచ్చు. నీ మాటలు, నీ క్రియలు, నీ చేతల వలన దేవునికి దూరం అయిపోయి ఈ లోకానికి దగ్గరై ఉండవచ్చు. అయితే వాక్యం ప్రకారం ఈరోజు నీవు జీవించాలి. ఈ దీక్ష, ఈ ఉపవాసము కథోలికుడిగా, క్రైస్తవుడిగా ఈ యొక్క కార్యక్రమాలను చేపడుతూ ఉన్న నేను వాక్య ప్రకారం జీవిస్తాను, వాక్య ప్రకారం నడుచుకుంటాను, వాక్యానుసారముగా, వాక్య ప్రవచనానుసారముగా నేను, నా కుటుంబం ఈ రోజు నుంచి ఈ 40 రోజులు నిష్ఠా నిబద్ధత దేవుని యొక్క ప్రణాళికతో మేము కష్టమైన, ఇబ్బంది అయినా, శోధన అయినా, లేక అవమానకరముగా కొన్నిసార్లు ఇతరుల నుంచి మాటలు విన్నా నేను వీటన్నిటికీ తల ఉంచి నేను వాక్య ప్రకారముగా జీవిస్తాను అన్న ఆ గొప్ప శక్తిని, బలాన్ని ఈరోజు మనం పొందుకుని మరి ఆ విధముగా నిన్ను నీవు సమర్పించుకోవాలి. ఉపవాసం అంటే నీ జీవితాన్ని పరిపూర్ణముగా దేవునికి సమర్పించుకోవటము. ఉపవాసం అంటే నిన్ను నీవు పరిపూర్ణముగా దేవునికి సమర్పించుకుని నీవు దేవునిలో ముక్తిని పొందుకుంటాం. ఇప్పుడు వరకు అనేకమైన కోరికలు, బంధాలతో, ఆశలతో నీవు బందీగా ఉండవచ్చు. అనేక మంది ఈ లోకపరమైన స్నేహితులు చెడు స్నేహం చేసి నీవు వాళ్ళలో బందీగా ఉండవచ్చు. కానీ విడుదల, విముక్తి అనేది చాలా ముఖ్యమైనది. మనం చెప్పుకున్న ఉపవాసం అంటే ఉపేక్షించడం, పరీక్షించుకోవటం, అలాగే వాక్య ప్రకారం జీవించడం, మరి నిన్ను నీవు సమర్పించుకోవటం. ఇవి నీవు చేసినట్లయితే విడుదల, విముక్తి, పరలోకము అనేది, ఆశీర్వాదము, దీవెన, కృప అనేవి నీ మీదకు వస్తాయి. అవి నీవు ఆచరించకపోతే తప్పకుండా నీలో ఎటువంటి మార్పు రాదు. తెల్ల వస్త్రాలు వేసుకుంటావు, 40 రోజులు ఈ విధంగా ప్రార్థనలోనే ఉంటావు. కానీ అంత మాత్రాన ప్రభు అని పిలిచినంత మాత్రాన నీలో, మనలో మార్పు అనేది కలగకపోతే మనలో, మన జీవితంలో ఎటువంటి దీవెనలు రావు. కాబట్టి ఇది మనసులో ఉంచుకొని చేసే పనిని సక్రమంగా చేస్తే దాని ఫలితాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈరోజు భక్తి విశ్వాసాలతో తలలు వంచి
దేవుని యొక్క ఆశీస్సులను దీవెనలు మనందరిపైన కురిపించమని, ప్రత్యేకంగా దీక్షాపరులపైన కురిపించమని, దీక్షను చేపట్టిన వారి కోసం మనం ప్రార్థించాలి. కుటుంబ సభ్యులు వారికి తోడ్పడాలి. మరి అందరూ ప్రార్థన వలన మరి దేవుని నుంచి విలువైన బహుమతి ఎక్కడి నుంచి వస్తూ ఉందంటే ప్రభువు నుంచే వచ్చినదే విలువైన బహుమతి. కాబట్టి ఆ గొప్ప బహుమతి కోసం మరి ఏ ఉద్దేశము కోసం ఉపవాసము, ఏ ఉద్దేశం కోసం ఈ తపస్సు కాలము, ఏ ఉద్దేశం కోసం ఈ యొక్క దీక్షను చేపడుతూ ఉన్నామో మరి ఆ ఉద్దేశం నెరవేరే విధముగా ఈ రోజు నుంచి దేవునికి వాగ్దానం చేయి. ఊరికనే దీక్ష తీసుకోవడం కాదు, ఊరికనే ఈ తపస్సు కాలాన్ని కథోలికులంగా ఏదో ప్రారంభించాలి కాబట్టి అలా ప్రారంభిస్తూ ఉన్నాను కాదు. ఈ ఒక్క అవసరం కోసం, నా కుటుంబం కోసం ఈ సంవత్సరం ఈ 40 రోజులు నేను ఉపవాసంతో, ప్రార్థనలో, దాన ధర్మ క్రియలతో, ఈ విలువలతో ముందుకు వెళతాను అని దేవునికి వాగ్దానం చేయాలి. లేదు, ఈ బలహీనతలు, అనేకమైన బలహీనతలకు, వ్యసనాలకు అనేక మంది గురి అవుతూ ఉన్నారు. తాగుడు కావచ్చు, జూదము కావచ్చు, మరి ధూమపానము కావచ్చు, లేక వ్యసనాలు కావచ్చు, అనేకమైన వ్యసనాలు కావచ్చు, ఇంకా అనేకమైన విలాసవంతమైన శుభకార్యాల్లో వాళ్ళు పాలు పంచుకునే మనస్తత్వం కావచ్చు. ఇవన్నిటి నుంచి నేను విడుదలను పొందుకుంటాను, దేవునికి నన్ను నేను సమర్పించుకుంటాను అని వాగ్దానం చేసినప్పుడే ఫలానా అవసరం కోసం నేను ఈ దీక్షను చేపడుతూ ఉన్నాను. అది నీ మనస్సులో నిర్ణయించుకుని అప్పుడు దానిని ఈ రోజు నుంచి ప్రారంభిస్తే, విభూది బుధవారంతో ప్రారంభిస్తే తప్పకుండా దేవుడి అనేకమైన గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థించదాము. సర్వోన్నతుడా, మీకే స్తుతులు, స్తోత్రాల దేవా. ప్రభు, ఈ బిడ్డలు విశ్వాసముతో, భక్తితో, నమ్మకంతో, దీక్షాపరులు, కథోలికులైన ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డ విశ్వాసంతో నీ సన్నిధికి వచ్చారు. మరి వారి నిర్ణయం తీసుకుని, మనస్సులో, ఆలోచనలో నిర్ణయం తీసుకుని ఈ అవసరం, ఈ ఉద్దేశం కోసం ఈ 2024 సంవత్సరం ఈ 40 రోజుల ఉపవాస దినాలలో నేను ఈ అవసరం కోసం, చాలామందికి బిడ్డలు లేరు, సంతాన అవసరం కోసం నేను ఈ 40 రోజులు నిష్ఠ నిబద్ధతతో, భక్తి విశ్వాసాలతో ప్రార్థనలో ఉంటాను. ఎటువంటి చెడుకు, ఎటువంటి సైతాను శక్తులకు లోని కాకుండా ఈ సంతాన వరము కోసం నేను ప్రార్థన చేస్తాను అని నిర్ణయం తీసుకోవాలి. లేదు, అనారోగ్యంతో, వ్యాధి బాధలతో ఉండవచ్చు. మరి ఈ అనారోగ్యము నాలో నయమవ్వాలి, స్వస్థతను పొందుకోవాలి, ఊరటను పొందుకోవాలి, గొప్ప ఆరోగ్యంతో, సంతోషంతో నేను ఈ వయస్సులో జీవించాలి అన్న ఆలోచనను దేవుని ముందు ఉంచుదాం. లేదు, ఆర్థిక సమస్యలు, ఇబ్బందులతో అనేక మంది ఉండవచ్చు, ఇల్లు లేక బాధపడేవారు ఉండవచ్చు. మరి ఈ అవసరం కోసం నేను ఈ యొక్క దీక్షను చేపడుతూ ఉన్నాను అనే నిర్ణయం తీసుకుని దేవునికి వాగ్దానం చేసి, ప్రమాణం చేసి, నేను ఎట్టి పరిస్థితుల్లో నేను నిబద్ధతతోనే నీ బిడ్డగా ఈ 40 రోజులు ఈ యొక్క ప్రార్థనలో ఉంటాను అని నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా కుటుంబంలో శాంతి సమాధానం లేకపోవచ్చు, ఆ నిర్ణయం కోసం. అదేవిధంగా ఇంకా బిడ్డల యొక్క చదువులు, ఉద్యోగాలు, మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు, లేక వివాహ జీవితంలో స్థిరపడాలి, వయసు వచ్చిన వారు మరి మంచి వరుడు వధువు కోసం మరి అటువంటి నిర్ణయం. ఇంకా అనేకమైన అవసరాలు ఉండవచ్చు కుటుంబాల్లో. ఇంకా భార్యాభర్తల మధ్య సఖ్యత, ఈ సంవత్సరం అంతా నేను ఈ 40 రోజులు ప్రత్యేకంగా నేను ఈ భార్యాభర్తల మధ్య సఖ్యత కోసం నేను ఈ ఉపవాసం ఉంటూ ఉన్నాను. ఇంకా అనేకమైన అవసరాలు, వ్యక్తిగత కుటుంబ అవసరాలు, సంఘ అవసరాల కోసం మనందరం ఈ నిర్ణయం తీసుకుని దేవునికి వాగ్దానం చేద్దాం, ప్రార్థించదాము. సర్వోన్నతుడా, నీ శక్తిని, నీ ప్రభావాన్ని, నీ ఆత్మబలాలను ఈ బిడ్డల పైన కుమ్మరించండి. మరి వారి ఆలోచనలో ఒక నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు, నీకు వాగ్దానం చేస్తూ ఉన్నారు, మాట తప్పము అని చెబుతూ ఉన్నారు, నీకు చిత్తానుసారంగా జీవిస్తామని అడుగుతూ ఉన్నారు. మీ సహాయాన్ని వారికి ఇవ్వండి. మీ పరిశుద్ధాత్మ దేవునికి తోడుగా దయచేయండి. వీరికి, వీరి బిడ్డలకు నీ దీవెనలు సమృద్ధిగా ఇచ్చి ఈ దీక్ష, ఈ ఉపవాస దినాలు మా అందరికీ దీవెనకరంగా మలచమని, ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, కోరికలను దీవించండి. మరి చదువుకుంటున్న బిడ్డలకు మంచి భవిష్యత్తును దయచేయమని ఈ మనలను నాథుని క్రీస్తు వారి మేడు గురించి నామ తండ్రి.
మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి చెంతకు చేరాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి చెంతకు చేరాలి. నీకే నా సొంతం నీవే నా సర్వం ఇదరికే చేరాలి. నీకే నా సొంతం నీవే నా సర్వం ఇదరికే చేరాలి. ఈ లోకాన నేనొక బాటసారి జీవితమే ఒక ప్రయాణము. ఈ లోకాన నేనొక బాటసారి జీవితమే ఒక ప్రయాణము. తెరుపుమయా తెరువుమయా తెరువుమయా నా హృదయ నేత్రమును. ఎక్కడికి నే వెళ్ళుచున్నాను ఎరిగించు నా స్వామి. ఎచ్చటికి నే వెళ్ళుచున్నాను ఎరిగించు నా స్వామి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి చెంతకు చేరాలి. పేదరాలి దీనత్వముతో వచ్చాను సంతసంబున పరిపూర్తిని చేయు. పేదరాలి దీనత్వముతో వచ్చాను సంతసంబున పరిపూర్తిని చేయు. అర్పిత హృదయం ఇచ్చాను దేవా నా అర్పణ చేయగా వచ్చాను దేవా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించని బలి సర్వశక్తి గలపతైన సర్వేశ్వరికి అంగీకారమౌట్లో ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజన కొరకును తన పవిత్ర శీర్ష ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలి స్వీకరించుగాక. ఓ ప్రభువా, తపోకాలపు ఆరంభములో ఈ సంవత్సరిక బలిని మేము ఘనముగా అర్పించున్నాము. ప్రాయశ్చిత్త క్రియలు ప్రేమతో కూడిన దాన ధర్మముల ద్వారా అపాయకరమైన సుఖభోగముల నుండి వైదొలగి పాపము నుండి శుద్ధిని పొంది నీ కుమారుని శ్రమలను భక్తితో కొనియాడుటకు యోగ్యుల మగదుమగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తెలుపము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అని దేవా, పావని పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటును నీ కృతజ్ఞత వందనములు మా ప్రభు అనే క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ఎంతో కృపతో ప్రతి సంవత్సరం పరిశుద్ధ మనస్సులతో పాస్కా ఉత్సవములు కొనియాడుటకు ఈ అనుగ్రహ కాలమును నీ విశ్వాసులకు దయచేయుచున్నావు. ఈ సమయంలో మా తండ్రి నీ ఎడల భక్తి శ్రద్ధలను మా తోటి వారి పట్ల సేవా నిరతని మాలో పుట్టించున్నావు. క్రీస్తునందు మాకు నూతన జననము జీవనము దయచేసిన నీ ఘనకార్యమును స్మరించట వలన మా యందల నీ కుమారుని రూపమును నీవు పరిపూర్ణ మనొచ్చున. కావున దూతలతో
అతిదూతలతో భద్రాసనతో అధిపతులతో పరలోక దళం దండితో ఏకీభవించి మేము మహిమ గీతంతో నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు అతీయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపము. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలాని కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకే దారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించున్నాం. మీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు మేము పాత్రనుగా చేసినందుకు నీకు వందనమును తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తముద పాలు వరకు మమ్మ పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనిచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించిన శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ప్రాంతీయ జగద్గురువులను, మా జోసెఫ్ రాజ్యపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను ఇక్కడ చేరిన వీరందరినీ, ప్రత్యేకంగా దీక్షాపరులను, మరి తప్పు కాలంలో నిష్ఠ నిబద్ధతతో మరి ఒక ఉద్దేశం కోసం ఈ దీక్షను, ఈ యొక్క తపస్సు కాలాన్ని ప్రారంభించిన వారి యొక్క విన్నపాలను, ఉద్దేశాలను నెరవేర్చండి. ఈ పూజాబలను కోని వారి యొక్క ఉద్దేశాలు నెరవేర్చమని నీ ప్రేమందు పరిపూర్ణలు చేయము. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకుని వారిని దీప్రకాశంలో చేర్చుకున్నాము. మా అందరిపై దాయి చూపి దేవుని కనితలకు మరియమాతోనూ, పునీత జోజప్ప గారితోనూ, అపోస్తులతోనూ, ఆధునిక సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి కల్పితని సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమైన నీకు యుగయుగములో గౌరవ మహిమలో కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, నీ నామం పూజ్యమును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పపడిన వారిని మేము మన్నించట్లు మా యొక్క మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడును రక్షించండి. ప్రభువా, నికిడును మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతుల నుండి సర్వదా కాపాడము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువాని యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును
వీక్షింపము. నీ చిత్తం ప్రకారం నీ శ్రీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగంలో జీవించచ్చు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండనుగాక. మీ ఆత్మతో గాక. ఒకరినొక ప్రభు ఇచ్చిన శాంతి సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలు పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలు పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలు పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపం పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల బిందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించిన పాత్రలు కాను, కానీ మీరు ఒక మాటపడిన ఆత్మ స్వస్థ పొందుతును. క్రీస్తు శరీరక్మతి జం చేర్చునుగాక. రండి ప్రభు విందు కొరకు తనివి తీరంగలో కొందమండి. తరలిరండి ప్రభు విందు కొరకు తనివి తీరంగలో కొందమండి. ఈ జీవ విందు మనకై వెలసెనండి. ఈ జీవ విందు మనకై వెలసెనండి. ఆ ప్రేమ తీరాల తరి చేర్చునండి. తరలిరండి ప్రభు విందు కొరకు తనివి తీరంగలో కొందమండి. పడాలి మమతాను రాగాల ప్రతిరూపమీ రూపు మనుజాలి హృది నింపు ఏ విందు. పరలోక ప్రేమంతా పురూప అర్పణగా భువి అందు వెలసింది ఈ విందు. మమతాను రాగాల ప్రతిరూపమీ రూపు మనుజాలి హృది నింపు ఏ విందు. పరలోక ప్రేమంతా పురూప అర్పణగా భువి అందు వెలసింది అమరలోకాల శుభవేదనాదం అప్పరూపాన ఇలా వెలసెనండి. అమరలోకాల శుభవేదనాదం అప్పరూపాన ఇలా వెలసెనండి. ఆ ప్రేమ తీరాల దరి చేర్చునండి. తరలిరండి ప్రభు విందు కొరకు తనివి తీరంగలో కొందమండి. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగజేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినోదరించండి. మీ గాయముల లోపల
లోపల నన్ను దాచుకోనండి. నన్ను దాచుకొనండి. నేను మీ మెడబాయినట్లు నేను మీ ఎడబాయినట్లు చేయకండి. చేయకండి. దుష్టశత్రువుల చేతిలో శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నన్ను కాపాడండి. నా మరణ సమయమందు నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి. మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి నన్ను మీ సన్నిధికి రాజేయండి. రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించునుగాక. స్తుతింతునుగాక. ఆమేన్. ఆమేన్. మహామధురంతో మంచి ప్రభు ధర్మశాస్త్రమును రేయింబవళ్ళు మరణము చేసుకున్నవాడు సకాలంలో ఫలమును వసగును. ప్రార్థించదము. ఓ ప్రభువా, మేము భుజించని ఈ దివ్య బిందు మాకు పోషక ఆహారము అగునుగాక. మేము చేపట్టిన తపోకాలపు ఉపవాసము నీకు ప్రీతికరముగా ఉండి మాకు స్వస్థత నసుగు ఔషధముగా ఉపకరించునుగాక. మా ప్రభు అని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందరుగాక. దేవుని యొక్క ఆశీస్సుల కోసం తలలు వంచి ప్రార్థించండి. ఓ సర్వేశ్వర, నీ సమక్షంలో నిలిచి నీ వైభవమును ఆరాధించిన నీ ప్రజలకు వారు చేసిన పాపములకు పశ్చాత్తాపడు మనస్తత్వం అనుగ్రహింపము. తద్వారా వారు తమ పాపములకు ప్రాయశ్చిత్తము చేయి నీ వాగ్దానం చేసిన బహుమతిని స్వీకరింప యోగ్యులవుదురుగాక. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరుని వందనములు. అపరాధిని యేసయ్యా, కృప చూపి ద్రోవుమయ్యా.
చిందితి రక్తము నాకై పొందిన తెంపల చేత చిందితి రక్తము నాకై పొందిన తెంపల చేత అపనిందలు మోపితినయ్యో సందేహమేలనయ్యా అపనిందలు మోపితినయ్యో సందేహమేలనయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా శిక్షకు